మూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జ్లను నియమించింది బీజేపీ అధిష్టానం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ, రాజస్థాన్, హర్యానాకు ఇన్ఛార్జ్లను నియమించింది. ఇక ఏపీ ఇన్ఛార్జీలుగా అరుణ్ సింగ్, సిద్ధార్థ్ నాథ్ను అయితే నియమించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మూడు రాష్ట్రాలకు అటు ఎన్నికల ఇన్ఛార్జ్లను బీజేపీ అయితే నియమించినట్లుగా తెలుస్తోంది. అటు ఏపీకి ఇన్ఛార్జీలుగా ఇద్దరిని నియమించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఎన్నికల కోసం ఇప్పటికే కసరత్తు అయితే పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జీలు పలు రాష్ట్రాలకు కూడా ఇన్ఛార్జీలు నియమిస్తూ వస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడు రాష్ట్రాలకు ఏపీ, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. మనం ఒకసారి చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో అరుణ్ సింగ్, అదేవిధంగా సిద్ధార్థ్ నాథ్ సింగ్ ను ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హర్యానా విషయానికి వచ్చినట్టయితే డాక్టర్ సతీష్ పూనియా, అదేవిధంగా సురేంద్ర సింగ్ నగర్, వీళ్ళిద్దరినీ కూడా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇక రాజస్థాన్ విషయానికి వచ్చినట్టయితే రాజస్థాన్ కు వినయ్ సహస్రబుద్ధి, అదేవిధంగా విజయ సహాస్కర్, అదేవిధంగా పర్వేష్ వర్మ, వీళ్ళ ముగ్గురిని కూడా రాజస్థాన్ కి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. హర్యానాకు ఇద్దరిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి ఇద్దరు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ అయితే ఇప్పటికైతే కసరత్తులు పూర్తి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జీలను కూడా నియమించినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా మొత్తాన్ని చూసుకున్నట్టు తెలంగాణ, ఇటు ఏపీ, అదేవిధంగా దక్షిణ భారతదేశంతో పాటు ఇటు ఉత్తరాదిపై కూడా ప్రత్యేకంగా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జీలను తాజాగా నియమించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.